హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. ఈరోజు వచ్చేసి నేను కందిపప్పు పెరుగు వడలు చేస్తున్నానండి. కందిపప్పు పెరుగు వడలు ఏంటబ్బా అనుకుంటున్నారేమో. లాంగ్ వీడియోలో కందిపప్పుతో వడలు ఎలా తయారు చేస్తారనేది ఒక వీడియో పెట్టున్నాను లాంగ్లో. ఒకసారి అది చూసేయండి. ఆ వడలు వేసిన తర్వాత నేనేంటంటే ఇవి పెరుగు వడలు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో రాని లాస్ట్ దాకా చూసేద్దాం. కానీ దీంట్లో కొంచెం మిస్టేక్ అయిందండి. ఆ మిస్టేక్ అయితే మీకు లాస్ట్లో చెప్తాను, చూసేయండి. చూడండి, ఇలాగా వడలు ఇలాగ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంది. చాలా సూపర్ టేస్ట్ ఉన్నాయండి. అన్నం లేనా లేకపోతే దేంట్లో. ఇక్కడైతే కొంచెం రొట్టెలు కూడా అవి కట్ చేసి తింటారండి, ఇలాగ రోల్ చేసి. మీకు ఇంకోసారి అది వీడియో కూడా పెడతాను నేను. చూడండి ఎలా అయిందో ఈ వడలు. మేము ఇలాగే మామూలు వడలు తినేస్తాము ఒక స్నాక్స్ లాగా. వీళ్ళైందే బయట కంట్రీలో రొట్టెలో కుప్పస్ అంటారు కదా, ఇలా కట్ చేసి అది వేరేగా వడలు వస్తాయి. కందిపప్పు పచ్చనిపప్పు వడలు అంటాం కదా, ఆ పచ్చనిపప్పు వడలు అండి. అది ఒక వీడియో పెడతాను మీకు, అది తొందరలోనే చేసి పెడతాను. చూడండి ఎలా ఉందో వడలు. నేను ఇప్పుడు పెరుగు వడలకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. పెరుగు అండి. ఇక్కడ పెరుగు ఏంటంటే కోయిటు డబ్బాలు వస్తాయి పెరుగు. ఆ పెరుగుని బాగా ఉండలు లేకుండా ఆ డబ్బాలోనే బాగా మిక్స్ చేసేయాలి. కొంచెం మజ్జిగలాగా వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర, ఆవాలు, మనం తెల్లగడ్డలు మనం ఏమి వేసుకుంటాం కొంచెం మీ ఇష్టం వేసుకొని, కొంచెం బగారా అంటాం కదా, అలాగా బగారు చేసుకొని, అంటే తిరగమాత చేసుకొని ఆ వడలు దాంట్లో వేసేయాలండి. ఎందుకంటే ఆ వడలు వేస్తే కొంచెం అది ఫ్లేవర్ కొంచెం దానికి పట్టుకుంటుంది, అందువల్ల. తర్వాత ఏంటంటే వడలండి. కొంచెం వాటర్ వేసానండి, ఎక్కువ వాటర్ వేయలేదు. కొంచెం వాటర్ వేసి, ఎందుకంటే పెరుగు గట్టిగా ఉంటే మళ్ళీ ఆ వడలకి పట్టదు కదా, అందువల్ల. తర్వాత కొత్తిమీర కూడా దీనికి రెడీ చేస్తున్నాను. ఆ వడలు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి అవి వడలు మునిగేటట్టుగా దాంట్లో వాటర్ వేసాను, ఎక్కువ వేయకుండా. తర్వాత కొత్తిమీర వేసేసానండి. పైన కొత్తిమీర డెకరేషన్ కూడా చేశాను. మళ్ళీ ఏంటంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. కానీ ఈ మిస్టేక్ ఏంటంటే మనము మినప్పొడులు మెత్తగా ఉంటాయి కదా, అవి పీల్చుకుంటాయి. ఇదేంత కందిపప్పు ఏంటంటే పీల్చుకోలేదండి. ఇదే దీనికి కొంచెం మిస్టేక్ అయింది, ఇంకేం లేదు. ఈ వడలు ఏంటంటే మెత్తగా కాలేదు, కొంచెం గట్టిగా ఉన్నాయి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్.